అస్సలు అనుకోలేదు టోల్ గేట్ పక్కన పడుకుంటానని. చాలా కష్టం అయిపోయింది గోవిందా ఆ రోజు మాత్రం. డే 7 పాదయాత్ర అనకాపల్లి టు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇంకా రోజులో తెల్లజాము లేచిన గోవిందా. ఇక్కడ ఎక్కడ వాష్రూమ్స్ లేవని ఊరు చివరికి వెళ్ళాం గోవిందా. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఆ చెల్లిలో చాలా ఇబ్బంది పడిపోయింది గోవిందా. ఇంక వచ్చాక పూజకి రెడీ అయిపోతున్నాం గోవిందా. ఇంకా పూజ అయిపోయాక మా యాత్రని కొనసాగించడానికి బయలుదేరాం గోవిందా. ఇప్పుడే సూర్యోదయం అవుతుంది గోవిందా. ఇంకా సూర్యదేవుడికి నమస్కారం చేసుకొని మా యాత్రను మొదలెట్టాం గోవిందా. ఇంక వెళ్ళే దారిలో ఒక గోవిందుడు మాకు సద్య ఏర్పాటు చేశారు గోవిందా. ఇంకో గోవిందుడు మాకు సీతాఫల పళ్ళు ఇచ్చాడు గోవిందా. అవి తినేసి ఇక మా యాత్రని కొనసాగిస్తున్నాం గోవిందా. దివాంచరు చేరుకోగలని ఒక గోవిందుడు మాకు ఈ గుళ్ళో భిక్ష పెట్టారు. ఇంకా ఆ భిక్షని ఆరగించి మళ్ళీ మా యాత్రని కొనసాగించాం గోవిందా. ఇంకా మెల్లగా గోదావరి బ్రిడ్జికి చేరుకున్నాం గోవిందా. గంగమ్మ తల్లికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని మళ్ళీ మా అడుగు ముందుకు వేసాం గోవిందా. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది గోవిందా. మొత్తానికి బ్రిడ్జ్ దాటేసాం గోవిందా. ఈ బ్రిడ్జ్ దాటినాక దగ్గర దగ్గర 1.5 పడింది గోవిందా మాకు. ఇంకా కొవ్వూరు టోల్గేట్ చేరుకున్నాం గోవిందా. ఇంకా బాగా చీకటి అయిపోయిందని ముందుకు అడుగు వేయలేకపోయాం గోవిందా. ఆ చుట్టుపక్కల ఉండడానికి ఏం లేక ఆ టోల్గేట్ మెంబర్స్ని అడిగాం గోవిందా. అక్కడ పడుకున్నాకి వాళ్ళు ఒప్పుకున్నారు. పూజకి రెడీ అయిపోయి ఆరతి తీసుకున్నాం గోవిందా. సద్దును కూడా సేకరించాను గోవిందా. పైన మంచు పడిపోతుందని కిందన రేక్ కింద అడిగాం గోవిందా. వాళ్ళు ఒప్పుకున్నారు. కింద పడుకున్నాం గోవిందా. అస్సలు అనుకోలేదు టోల్గేట్ పక్కన పడుకుంటానని. చాలా కష్టం అయిపోయింది గోవిందా ఆ రోజు మాత్రం. ఇంక అంతే గోవిందా. ఈరోజు ఎలా ముగిసింది. ఈరోజు మొత్తం 36 కిలోమీటర్లు నడిచాం గోవిందా. మాకు విశ్రాంతి తీసుకోవడానికి చోటు ఇచ్చిన వారికి, అలాగే ఉదయం మధ్యాహ్నం రాత్రి సద్ది భిక్ష పెట్టిన వారికి ఆ వెంకటేశ్వర దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.